నందూస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేమస్ అయ్యి, ఈ మధ్య కాలంలో ఒక స్కామ్‌లో ఇరుక్కోవడం జరిగింది. దానిపైన కూడా దాంట్లో ఉన్నటువంటి విక్టిమ్స్ కొందరు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అసలు యూకే చట్టాలు ఏమని చెప్తున్నాయి అని తెలుసుకుందాం. మనతో పాటు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి ఉదయకాంత్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రీసెంట్‌గా 'నందూస్ వరల్డ్' అనే యూట్యూబ్ ఛానల్ అనేటువంటి నందన గారి పైన కేసు నమోదవ్వడం జరిగింది. అయితే దీంట్లో కేసు ఫైల్ అయినప్పటికి గూడా ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. అటు విక్టిమ్స్ గూడా మమ్మల్ని మోసం చేశారని చెప్తున్నారు. అసలు యూకే లాస్ ఏమని చెప్తున్నాయి? సీ అమ్మ, ఇప్పుడు నేరం జరిగిందా లేదని ఫస్ట్ అది ఎస్టాబ్లిష్ కావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఏం జరిగిందంటే 2 విషయాలు. ఇక్కడ వాళ్ళ మీద నేరం జరిగిందా, ఇక్కడ ఉన్నప్పుడు జరిగిందా, అక్కడ జరిగిందా, అక్కడ వాళ్ళ ద్వారా నేరం జరిగిందా, రైట్ అమ్మా. సో ఇవన్నీ కూడా టెక్నికల్ పాయింట్స్ మనం ప్రాపర్గా అసర్టైన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి జాబ్ ఎత్తుక్కోవడం ఒక వంతు అయితే, అక్కడ ఉన్న వాళ్ళ వీసా ఎక్స్టెండ్ కావడానికి, జాబ్లు కంటిన్యూ చేయడానికి, వాళ్ళకు అక్కడ ఉండడానికి పర్మిషను కావాల్సిన అవసరం ఇంకోటి ఉంటుంది. చదువుకోవడానికి ఇక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు అది ఎక్స్టెండ్ చేసుకోవాలంటే, వీసా ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఏదో ఒక జాబ్ వాళ్ళకు ఉండాలి. ఓకే, ఆ జాబ్ ఏదో ఒక కంపెనీ వాళ్ళని అపాయింట్ చేసుకోవాలి. ఆ కంపెనీ వాళ్ళు అపాయింట్ చేసుకోవాలంటే ఆ కంపెనీల రిక్వైర్మెంట్ వాళ్ళకు ఉండాలి. ఆ రిక్వైర్మెంట్ వాళ్ళకు ఉందని చెప్పి యూకే గవర్నమెంట్కి వాళ్ళు రిప్రజెంటేషన్ పెట్టినప్పుడు ఆ యూకే గవర్నమెంట్ వాళ్ళని అథరైజ్ చేస్తూ మీరు ఇంతమందిని ఇంత అమౌంట్ ఆఫ్ శాలరీకి అపాయింట్ చేసుకోవచ్చు అన్న పర్మిషన్ వాళ్ళకి ఇచ్చి ఉండాలి. సో ఇదంతా కూడా టెక్నికల్గా అక్కడ ఏం జరిగింది అన్నది మనకు ఏది కూడా డీటెయిల్గా తెలియదు. ఏ విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రతిదీ మీడియాలలో మనం వినడమే, మీడియా స్పెక్యులేషన్సే. అటు విక్టిమ్స్ ఏమో మేము డబ్బులు ఇచ్చిన మోసపోయినామని చెప్పి వీళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, అసలు మేము డబ్బులే తీసుకుపోలేదు, వాళ్ళే దొంగలు అనేసి వీళ్ళు అంటూ ఉన్నారు. ఒకటి ఏంటంటే నిప్పు లేనిదైతే పొగరాదు. అన్యాయం జరగకుండా ఎవడు కూడా నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు. అండ్ వీళ్ళ విషయానికి వస్తే, వీళ్ళు ఏదైతే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇస్తా అని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారో దానికి తగిన ఆధారాలు వాళ్ళ దగ్గర మన విక్టిమ్స్ దగ్గర ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఏమవుతుందంటే అప్రోప్రియేట్ ఫోరం ఏది, ఎక్కడ మన కేసులు రిజిస్టర్ చేయొచ్చు, ఏ కేసులు రిజిస్టర్ చేయొచ్చు, ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అండ్ రిజిస్టర్ చేస్తే మనకు డబ్బులు వస్తాయా లేదనేది ఇక్కడ బిగ్ ఫ్లా ప్రతి ఒక్కరి మైండ్లో ఉన్నది. నువ్వు ఎక్కడ కేసు రిజిస్టర్ చేయాలనేది ఫస్ట్ ఇన్స్టాన్స్లో మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేరం కనుక యూకేలో జరిగి వాళ్ళు కనుక తప్పుడు విధంగా వాళ్ళు డబ్బులు తీసుకొని ఉంటే కనుక, వాళ్ళు తప్పుడు విధంగా మన డబ్బులు తీసుకున్నారు, మాకు ఇచ్చిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అది తప్పు సర్టిఫికేట్ అని చెప్పి నిరూపించాల్సిన బాధ్యతల మీద ఉంటుంది. దాని తర్వాత వాళ్ళకి డబ్బులు ఇచ్చినాము అన్నది ప్రూవ్ చేయాల్సిన బాధ్యతల మీద ఉంటుంది. డబ్బులు ఈ పర్పస్కే ఇచ్చినాము అని చెప్పి ప్రూవ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. మనకు భారతదేశంలో ఉన్నట్టుగా విచ్చలవిడిగా డబ్బులు ఎవరికి కొనుకన్నా ఇవ్వచ్చు, చేయొచ్చు, తీసుకోవచ్చు అన్న విధంగా బ్రిటిష్ కంట్రీస్లలో, ఫారిన్ కంట్రీస్లలో ఉండదమ్మా. నీకు వస్తున్న ప్రతి రూపాయి కూడా ఏ పర్పస్కు నీ అకౌంట్కు క్రెడిట్ అయిందనేది ఇంపార్టెంట్. అది యుఎస్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ అయితే. నీకు ఒకవేళ కంపెనీ నుంచి నీకు ఏదైనా కాంట్రాక్ట్ ఉన్నప్పుడు ఆ కంపెనీకి అమౌంట్ ట్రాన్స్ఫర్ కావాలి. ఆ కంపెనీకి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏ పర్పస్ మీద కంపెనీకి అమౌంట్ వచ్చింది అని యూకే గవర్నమెంట్ చెప్పుకోవాల్సిన బాధ్యత ఆ కంపెనీ డైరెక్టర్స్ మీద, ఓనర్స్ మీద ఉంటుంది. వీళ్ళు మరి వచ్చిన అమౌంట్ కంపెనీకి వెళ్ళిందా లేదంటే ఎవరైనా ప్రైవేట్ అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారా అన్నది ఎవరైతే డబ్బులు కట్టినారో వాళ్ళు ప్రూవ్ చేయాలి. కంపెనీ అకౌంట్కి వస్తే కనుక కంపెనీ అక్కడ ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్ ఎగ్గొడితే కనుక వాళ్ళకు అది గ్రేవ్ అఫెన్స్ అవుతుంది, పనిష్మెంట్ ఉంటుంది, హ్యూజ్ పెనాల్టీస్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా ఎవిడెన్స్ ప్రూవ్ చేయాలి. మరి ఇండియా కోర్టుకి లోకల్ స్టాండ్ ఉన్నదా లేదా, ఇండియా పోలీస్ కేసు రిజిస్టర్ చేయొచ్చా చేరదా అన్నది ఒకవేళ టెక్నికల్ ఆస్పెక్ట్స్ తీసుకుంటే, కాజ్ ఆఫ్ యాక్షన్ ఎక్కడ ఎరోజ్ అయింది, నేరం ఎక్కడ జరిగింది, దానికి తగిన రుజువులు ఏమైనా ఉన్నాయా. తినంటారు ఏంటంటే నందు వాళ్ళ హస్బెండే దీనికి మధుకర్ కదా, ఓనరు, మాకు ఎటువంటి సంబంధం లేదంటారు. కానీ ఇక్కడ జరిగిన కొన్ని ఫ్యాక్ట్స్ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఏంటంటే వాళ్ళు కొన్ని కంపెనీస్ పెట్టినారమ్మా. క్లౌడ్ సర్వీస్ టెక్నాలజీస్ లిమిటెడ్ అని ఒక కంపెనీ పెట్టిండ్రు, నందూస్ కేఫ్ లిమిటెడ్ అని చెప్పి ఒక కంపెనీ పెట్టిండు, చికెన్ ఆన్ ద వీల్స్ అని ఒక కంపెనీ పెట్టిండు, గ్రీక్ ఆస్కర్ లిమిటెడ్ అని చెప్పి ఒక కంపెనీ పెట్టిండు, మోడర్న్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్. అంటే ఒక దిక్కేమో వీళ్ళు పెట్టినవి టెక్నికల్ సర్వీసెస్ కొన్ని చెప్తారు, మళ్ళీ దాంతో ఒక దిక్కేమో హోటల్స్కి సంబంధించిన కొన్ని చెప్తారు, చికెన్కి సంబంధించిన కొన్ని చెప్తారు, ఓఎస్ఎస్ అని చెప్పేసి ఇంకొకటి గ్రీక్ ఓఎస్ఎస్ అని చెప్పి ఒకటి చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన మళ్ళీ కన్స్ట్రక్షన్ కంపెనీ అని మళ్ళీ ఒకటి చెప్తున్నారు. మళ్ళీ దాని తర్వాత హెల్త్ కేర్ సర్వీసెస్
దీన్ని అంటే స్మైల్ హెల్త్ కేర్ సర్వీసెస్ అని చెప్పి అది కూడా ఒకటి లిమిటెడ్ కంపెనీ అక్కడ రిజిస్టర్ అయింది. మళ్ళీ దాని తర్వాత ద డెస్టినీ రిక్రూట్మెంట్ అంట, అదొక కంపెనీ అక్కడ రిజిస్టర్ అయింది. సో ఇన్ని కంపెనీస్ అక్కడ రిజిస్టర్ చేసినప్పుడు దాని డైరెక్టర్స్ ఎవరు, ఎంతమంది అని వెరిఫై చేస్తే ఇప్పుడు చెప్తున్న పేర్లు ఏవైతున్నాయో వాటన్నిటిలో కూడా నందన ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఉన్నది. మరి మీరు చేస్తున్న స్టేట్మెంట్స్లో అసలు నాకు ఎటువంటి సంబంధం లేదని అన్నప్పుడు మరి ఈ కంపెనీస్ పేర్లు చెప్పుకొని మీరు డబ్బులు తీసుకున్నప్పుడు యూ విల్ బి ఆల్సో లయబుల్, ఆమెకు కూడా ఆ లయబిలిటీ ఉంటుంది, రైట్ అమ్మా? సో అదిగాక డబ్బులు ఆ కంపెనీకి పోయినాయా లేదనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అదే కంపెనీకి డబ్బులు పోయినప్పుడు ఆ డేట్స్లో కనుక ఆమె డైరెక్టర్ అయి ఉంటే కనుక ఆమె కూడా లయబిలిటీ వస్తుంది కదా. అండ్ ఆ అమౌంట్ నువ్వు ఇల్లీగల్గా తీసుకున్నావు, ఇల్లీగల్ పర్పస్కి తీసుకున్నా ఏందనేది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది అది, రైట్? తర్వాత కపుల్ ఆఫ్ టైమ్స్ డైరెక్టర్స్ మారుతూ ఉన్నారు. ఇప్పుడు మనం కంపెనీ ఆర్ఎస్సి కంపెనీకి దానికి వెళ్ళేసి మనం డెప్త్కి వెళ్ళి చూస్తే రిపీటెడ్గా డైరెక్టర్స్ ఒకసారి ఏమి ఉండడం, ఒకసారి తను ఉండడము, లేదంటే కనుక వేరెవరిని ఇన్వాల్వ్ చేయడము. మరి నందున ఉన్న టైమ్స్లో అమౌంట్ ఎంత వచ్చింది, డైరెక్టర్ ఉన్న టైమ్స్లో మారిన తర్వాత ఎంత వచ్చింది, ఇవన్నీ కూడా తరో ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ కూడా ప్రూవ్ కావాల్సిన నెసెసిటీ ఉంటుంది ఇక్కడ. సో కాబట్టి తప్పించుకోవడానికి స్కోప్ అయితే లేదు. ఖచ్చితంగా మనము విత్ ఆల్ ఎవిడెన్సెస్ కనుక ప్రూవ్ చేయగలిగితే వీళ్ళకు జైలు శిక్ష పడుతుంది. ఇట్స్ ఫైనాన్షియల్ ఫ్రాడ్, ఇట్స్ గ్రేవ్ అఫెన్స్. అక్కడ మనకు భారతదేశంలో ఉన్నంత సింపుల్గా తప్పించుకోవడానికి స్కోప్ ఉండదమ్మా. కానీ సార్ అంటే ఇన్ని కంపెనీస్ అనేవి అక్కడ పెట్టడం జరిగింది కదా, అంటే పర్మిషన్స్ అనేవి ఇన్ని కంపెనీస్కి ఇస్తారా అంటే అక్కడ ఇంత ఈజీగా? మన ఇండియాలో ఉన్న దానికంటే కూడా యూకేలో ఇంకా ఈజీ ఉంటుంది. సుమారుగా అంటే ఇండియన్ కరెన్సీలో 25,000-30,000 కడితే కంపెనీస్ రిజిస్టర్ అవుతాయి. ఓకే, కాకపోతే ఆ కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నదా లేదా, వర్క్ అవుతుందా లేదా, దాన్ని బేస్ చేసుకొని కాజ్ ఇష్యూ చేయడానికి ఆ గవర్నమెంట్ వీళ్ళకి పర్మిషన్ ఇస్తుంది. ఎంతైతే పర్మిషన్ ఇస్తారో అంత మట్టికే నువ్వు ఎంప్లాయీస్ని తీసుకోవాల్సిన నెసెసిటీ ఉంటుంది. ఎంతైతే ఎంప్లాయ్మెంట్ శాలరీస్ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుందో అదే శాలరీకి నువ్వు ఆఫర్ లెటర్ ఇవ్వాలి, రైట్? కొన్ని సందర్భాలలో వాళ్ళ అడ్వకేట్ మాట్లాడితే ఏమంటుందంటే వీళ్ళు జస్ట్ ఏజెన్సీస్ బిట్వీన్ ద కంపెనీ బట్ దే హ్యావ్ నో కంపెనీ అన్నారు. మరి ఈ కంపెనీలను ఎవరి, రైట్? మరి ఈ కంపెనీ అకౌంట్కి డబ్బులు వెళ్ళినాయా, లేదంటే ఈ కంపెనీ నుంచి కాస్ట్ వాళ్ళు ఇష్యూ చేసినారా, ఈ కంపెనీలోనే ఎంప్లాయ్మెంట్ ఇస్తా అని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేసినారా, దానికి తగిన ఆధారాలు ఇక్కడ విక్టిమ్స్ దగ్గర ఉన్నాయా లేదా, ఇది స్టెప్ బై స్టెప్ ప్రూవ్ కావాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళు కేవలం ఏజెన్సీ చేస్తున్నట్టుగా వేరే కంపెనీ నుంచి కూడా ఆఫర్ లెటర్ ఇచ్చినా మేము అక్కడికి పోయి చూస్తే అసలు కంపెనీ లేదని చెప్పి కొందరు విక్టిమ్స్ బయటకు వచ్చినారు. నిజంగానే ఆ కంపెనీ అక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉందా లేదా, ఆ కంపెనీ పర్పస్కే వీళ్ళకు ఎంప్లాయ్మెంట్ పర్పస్కు వీళ్ళకు డబ్బులు ఇచ్చిందా లేదా అన్నది కూడా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయాల్సిన ఫ్యాక్ట్స్. ఇవి ప్రాపర్ అడ్వకేట్ని పట్టుకొని ఈ విక్టిమ్స్ అందరూ కూడా ప్రాపర్గా ఫైట్ చేస్తే మనము యూకే బయే కేసులు ఫైల్ చేయాల్సిన నెసిటీ లేదు. భారతదేశంలో కూర్చొని కూడా మనం ఆన్లైన్లో కూడా కేసులు వాళ్ళ మీద కోర్టులోనే ఫైల్ చేసే ఆస్కారం ఉంటుంది. ఓకే సార్, అంటే ఇక్కడ ఇద్దరు విక్టిమ్లు ఎక్కువగా మాట్లాడుతున్నారు మాకు అన్యాయం జరిగిందని, కానీ చాలామంది వీళ్ళ త్రూ వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ ఇబ్బందులు పడుతున్నామన్న వార్తలు కూడా కొన్నిసార్లు విన్నాము. అంటే అక్కడ ఇబ్బంది పడుతున్న వాళ్ళు వాళ్ళపైన అక్కడ కేసు నమోదు చేసే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఎక్కడ మనకు నష్టం జరిగిందంటే అక్కడ కోర్టులో మనం డైరెక్ట్ కేసు ఫైల్ చేసుకోవచ్చు. మీరు ఏ ఎవిడెన్సెస్ అయితే మీ దగ్గర ఉన్నాయో ఆ ఎవిడెన్స్ అన్ని సబ్మిట్ చేయండి. ప్రతి రూపాయి నువ్వు ట్రాన్స్ఫర్ చేయడానికి రీజన్ ఏంటిది అన్నది వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళకి తెలియాలి, తీసుకున్నోడు కూడా ఎస్టాబ్లిష్ చేయాలి ఏ పర్పస్ మీద తీసుకున్నాను. నువ్వు కేవలం ఏదో అప్పు ఇచ్చినావు లేకపోతే అప్పు తిరిగి ఇచ్చినావు అనేది కాదు. ఇక్కడ నేను అప్పు తిరిగి ఇచ్చినా అనేసి అంటున్నారు, నేను ఇన్ని డబ్బులు వాళ్ళకి కట్టినా అంటున్నారు. మరి నువ్వు ఎప్పుడు తీసుకున్నావు అది కూడా ఇంపార్టెంటే కదా. తీసుకున్న సరే తిరిగి ఇచ్చినావా లేదా, ఇస్తే ఎందుకు ఇచ్చినావు అనేది కూడా ఇంపార్టెంట్ కదా. ఎనీ సింగిల్ ట్రాన్సాక్షన్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఏది జరిగింది దానికంటూ రీజన్ ఒక పర్పస్ ఉండాలి కదా. ఆ పర్పస్కు కొరాబరేటివ్ ఎవిడెన్సెస్ ఏమన్నా కూడా ఉంటే కనుక అవి సబ్మిట్ చేస్తే వాళ్ళకి ఈజీగా కన్విక్షన్ వస్తుంది, నందు కానీ వాళ్ళ హస్బెండ్ కానీ. అందులోనూ ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత నందన గారు మాట్లాడుతూ కూడా ఎవరైతే విక్టిమ్స్ ఇప్పుడు ఆ విక్టిమ్స్ ఇండియా వచ్చి మా గురించి మాట్లాడుతున్నారో వాళ్ళంతా కూడా అక్కడ యూకేలో ఏదో ఒక తప్పు చేసి ఏదో ఒక క్రైమ్లో ఇరుక్కొని తిరిగి వచ్చిన వాళ్ళే అనే ఆరోపణలు ఆమె చేస్తున్నారు. అంటే అవకాశం ఉంటుందా అక్కడ తప్పు చేసి ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడడానికి? తప్పు చేస్తే అక్కడ పోలీసులు శిక్షిస్తారు కదా. అక్కడే నీకు ఎప్పుడైతే ఇమిగ్రేషన్ దగ్గర నువ్వు బయటకు వస్తున్నావో అక్కడే పట్టుకుంటారు కదా. వాళ్ళ మీద తప్పు ఎవరైతే చేసినా అంటున్నారు కదా,
ఎవరికైతే వీళ్ళ వల్ల నష్టం జరిగిందో వాళ్ళు ఖచ్చితంగా ఈజీగా కంప్లైంట్ ఇస్తారు, వీళ్ళ మీద కేసులు రిజిస్టర్ అవుతుంది, అక్కడ యూకే పోలీస్ వాళ్ళని అరెస్ట్ చేస్తారు, వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేస్తారు కదా. నువ్వెవరు చెప్పడానికి? పోనీ వాళ్ళు నేరం చేసిండే కావచ్చు, నువ్వు రుజువు చేయి. ఎవరైతే బాధ్యులు ఉన్నో వాళ్ళ సైడ్ నుంచి నన్ను కొట్లాడమని చెప్పు, లేకపోతే వీడియోలు పెట్టమని చెప్పి మీకు అలవాటే కదా. వాళ్ళు ఏదో తప్పు చేసినట్టే ఎప్పుడు ఆరోపణలు చేయడం ఓకే. వీళ్ళేమంటున్నారు విక్టిమ్స్, మేము డబ్బులు ఇచ్చినాం, మాకు ఉద్యోగాలు పెట్టేస్తే మా దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్లు, మేము ఇచ్చిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇవి ఉన్నాయని చెప్తున్న దానికి వీళ్ళ దగ్గర కొంత ఆధారం ఉన్నది. వీళ్ళు తప్పు చేసినని వీళ్ళ మీద ఆరోపణ చేస్తూ ఉంది కదా. మరి ఎవరు బాధ్యులు, వాళ్ళ యొక్క డీటెయిల్స్ పెట్టమని చెప్పండి, నువ్వు రికార్డెడ్గా నీ వీడియోలలో రిలీజ్ చేయమని చెప్పండి. అందులోని ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత స్టార్టింగే నందన మాట్లాడుతూ కూడా తను అంటే ఇప్పటివరకు నాకు వీటికి ఎలాంటి సంబంధం లేదు, నా పేరుని ఎందుకు మధ్యలో తీసుకొస్తున్నారని మాట్లాడడం జరిగింది. తర్వాత ఈ కంపెనీస్ లిస్ట్ చూసినట్లయితే దాంట్లో నందన పేరు కూడా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇది దేనికి క్రియేట్ చేస్తున్నారు అనుకోవచ్చు? వన్ థింగ్, ఒకసారి నేరం చేసిన తర్వాత వాళ్ళు తప్పించుకోవడానికి 100 మార్గాలు ఎత్తుకుంటారు. ఓకే, నేరం జరిగిన తర్వాత రుజువు చేసుకోవడానికి వానికి 10 మార్గాలు ఉంటే తప్పించుకోవడానికి 99 మార్గాలు ఎత్తుకుంటారు. అందులో భాగంగా నా మీద వస్తున్న అలిగేషన్స్ అన్ని తప్పని చెప్తా ఉన్నది. అది ప్రూవ్ కావాల్సింది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, దాని తర్వాత న్యాయస్థానాలు. అది ఇక్కడైతుందా అక్కడైతుంది అనేది కాజ్ ఆఫ్ యాక్షన్ ఎక్కడైతే అరైజ్ అయిందో, ఎక్కడ నేరం జరిగిందో, జరిగిన కోర్టు జ్యుడిక్షన్ ఆ పరిధిలోనే పోలీసులు కేసులు రిజిస్టర్ చేయాలి. అది ఎక్కడ జరిగిందనేది బాధితులు చెప్పాలి. బాధితులు బయటకు వచ్చేసి ఓపెన్గా మాట్లాడితే మంచిది. మాస్కులు కట్టుకొని మాట్లాడాల్సిన నెసిటీ మీకేమున్నది భయ్? మీరు విక్టిమ్ అయి ఉన్నారు, మీరెందుకు మాస్కులు కట్టుకోవాలి? వాళ్ళేమో వాళ్ళు అక్యూజ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళేమో బాజాప్తా వీడియోలు రిలీజ్ చేస్తారు, ఎటకారంగా యాప్లు పెట్టి వీడియోలు తీస్తారు. వీళ్ళు మీరు నష్టపోయినామని చెప్పి వీళ్ళు మాస్కులు కట్టుకొని టీవీ ముందు మాట్లాడుతున్నారు. అవసరం లేదు. ఓపెన్గా రండి, ఓపెన్గా మాట్లాడండి, మంచి అడ్వకేట్ హైర్ చేసుకోండి. అక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి ఆన్లైన్ కేసు ఫైల్ చేయొచ్చు. వాళ్ళు ఇక్కడ ఉన్నా కూడా అవసరమైతే ఇక్కడ నుంచి రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేయించి కూడా వాళ్ళని ఇక్కడికి అఫెన్స్ జరిగిందంటే ఇక్కడ కూడా పిలిపించుకోవచ్చమ్మా. అంటే మోసపోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరూపిస్తే, ఒకవేళ ఆధారాలతో నిరూపిస్తే ఎలాంటి కేసులు ఫైల్ చేసే అవకాశం, అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది? మన భారతదేశంలో చీటింగ్ కేసు ఖచ్చితంగా 7 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. అట్లా మరి అక్కడ కంట్రీస్లో వాళ్ళకైతే నాకు తెలిసి హెవీ పెనాల్టీస్ ఉంటుంది, అక్కడ కూడా ఇంప్రిజన్మెంట్ ఉంటుంది అని చెప్పేసి నేను రీసెర్చ్ చేస్తే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది. అండ్ ఇక్కడ జరుగుతున్న ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఏవైతున్నాయో మన ఇండియన్ కంట్రీస్ కంటే, ఇండియాలో ఉన్న దానికంటే కూడా యూకేలో స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఉంటాయని చెప్పేసి నా అబ్జర్వేషన్లో తెలిసింది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే అఫెన్స్ అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది, 2 దిక్కులు జరిగింది. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ వాళ్ళను ఎట్లా కేసులు ఫైల్ చేయాలి? మీరు లీగల్గా ఎక్స్పర్ట్ అడ్వకేట్ని పట్టుకుంటే వాళ్ళు చెప్తారు, ఇంకా దాన్ని ఎలాబరేట్ చెప్పలేము. సరే, ఈ మధ్య కాలంలో ఇలాంటి స్కామ్స్ అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి. గతంలో చూసాం మన దగ్గరే, అంటే మంగ్లీ స్కామ్ కూడా ఒకటి జరగడం జరిగింది, దాదాపు 150 కోట్లు జరగడం జరిగింది. అంటే సామాన్యులే దీంట్లో మోసపోతున్నారు ఎక్కువగా. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లీగల్ ఇష్యూస్ ముందుకు వెళ్తున్నప్పుడు కూడా? ఫస్ట్ ఒకటి ఏంటంటే అమ్మా, ఎంత ఈజీగా ఎవరిని నమ్మొద్దు, నమ్మిన చోట మోసం ఉంటుంది. సో ఈజీగా ఎవరిని నమ్మొద్దు. దాని తర్వాత మీరు ఎనీ ఇన్వెస్ట్మెంట్, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు బెటర్ కన్సల్ట్ లీగల్ అడ్వైజర్ ఎవరెవరు ఉంటారు కదా, మనకు తెలిసిన చుట్టాలలో, బంధువులలో, ఫ్యామిలీస్లలో, ఫ్రెండ్స్ అంటే ఏదో ఒక కాడ మనకు అడ్వకేట్స్ ఉంటారు. కన్సల్ట్ చేస్తే ఎక్స్పర్ట్ అడ్వకేట్స్ ప్రాపర్గా గైడ్ చేస్తారు. మనం ఎప్పుడైతే ఒక కంపెనీకి అధిక వడ్డీకి మీరు పెట్టిన డబ్బులు పెట్టిన అధిక వడ్డీ ఇస్తే, 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీ ఇస్తే అంటే అమ్మకి అది ఫేక్, అది నమ్మదు ఫస్ట్ ఇన్స్టెన్స్లో. ఇస్తా అంటే ఏ విధంగా ఇస్తారనేది మీకు నాలెడ్జ్ లేకపోతే, ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉంటే, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఎక్స్పర్ట్స్ ఉంటే కనుక వాళ్ళ దగ్గర వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి, వాళ్ళ అడ్వైజ్ తీసుకోండి. లేదంటే ప్రతి ఏరియాలో ప్రతి అడ్వకేట్స్ మీకు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి కన్సల్టెన్సీ తీసుకొని మాట్లాడుకోండి. నిజంగా అక్కడ డబ్బులు పెట్టచ్చా పెట్టరాదా? ఒకటి గోరుతున్న పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొస్తున్నారంటే వీళ్ళు బాధితులు వీళ్ళే. అత్యాస అండ్ దాని తర్వాత అమాయకత్వం, ఇగ్నోరెన్స్, ఇన్నోసెన్స్, ఇవన్నీ కూడా వీళ్ళకి అంటే నష్టపోవడానికి, గొయ్యలపడడానికి దారి తీస్తూ ఉన్నది. గ్రీడీనెస్ అని కూడా అంటాం. అంటే ఎప్పుడైతే మనకు రూపాయికి ఒక 10 పైసలు, లేకపోతే 5 పైసలు, లేకపోతే 2 పైసలు వస్తాయంటే, ఇఫ్ ఇట్ ఈస్ రీజనబుల్, జెన్యూనిటీ ఉంటే పెట్టండి. కానీ అంత అబ్నార్మల్ రిటర్న్స్ వస్తాయి ఎనీ బిజినెస్లో ఉన్నమాట. 5 or 10% ఎబో రిటర్న్స్ వచ్చే బిజినెస్ ఏవీ లేవు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. 2-3% ఈజ్ రీజనబుల్ ప్రాఫిట్ బిజినెస్లో. అయితే ఇన్వెస్ట్మెంట్లకు వస్తే 7 నుంచి 10% ఇస్ ద మ్యాక్సిమం హై టైమ్ గుడ్ రిటర్న్స్ పర్ యానం బ్యాంకులు ఇచ్చేటి. ఇది కాక నీకు నెలకు 5 రూపాయల వడ్డీ ఇస్తున్నాడంటే ఎబో అంటే ఇట్స్ లైక్ అంటే 100 times ఎక్కువ బ్యాంక్ ఇచ్చే ఇంట్రెస్ట్ కంటే. మరి బ్యాంకులు అంత తెలియలేకుంటున్నాయి, అవే ఇంట్రెస్ట్ ఇస్తే బ్యాంకులు ఇస్తాయి కదా. నీ దగ్గర బిజినెస్ ప్రపోజల్ బాగుంటే, ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే బ్యాంకే వాళ్ళకి లోన్ ఇస్తుంది కదా. నీకు 5 రూపాయలు 10 రూపాయల వడ్డీకి ఎందుకు తీసుకోవాలి ఒక కంపెనీ?
వాళ్ళకి బ్యాంక్ ఇస్తలేదు. ఎందుకు ఇస్తలేదు? వాళ్ళ ప్రాపర్ ప్రాజెక్ట్ లేదు, ప్రాపర్ రిపోర్ట్ లేదు, ప్రాపర్ ప్లానింగ్ లేదు, స్ట్రాటజీ లేదు, కంపెనీకి అంత స్ట్రెంగ్త్ లేదు, కంపెనీ ప్రొఫైల్ బాగాలేదు. అటుంటప్పుడే కదా నీకు సంవత్సరానికి 10 రూపాయల ఇంట్రెస్ట్ బిజినెస్ లోన్ మీద బ్యాంక్ ఇస్తుంది. అటువంటిది నీకు నెలకే 5 రూపాయల వడ్డీ కడుతున్నాడంటే మీరు ఎట్లా నమ్ముతారు? దట్ ఈస్ రాంగ్. అది పబ్లిక్ అవేర్నెస్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. లేకపోతే లీగల్ కన్సల్టెన్సీ ఎవరు ఉన్నా కూడా వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి, ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ వాళ్ళ అడ్వైజర్స్ ఉన్నా కూడా వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి. అంటే నేరం జరిగిన తర్వాత ఏం చేయాలనే దానికంటే ముందు, నేరం కంటే ముందు మనము కనుక ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే కనుక అంటే చిన్న అంటే 0.1% ఇష్యూ కాస్త 100% రిస్క్ను తగ్గిస్తుందమ్మా. సరే, ఈ బ్యాక్ డోర్ ద్వారా వీసాలు తీసుకొని వెళ్ళే వాళ్ళకు ఫ్యూచర్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది? అంటే ఇప్పుడు ఈ స్కామ్ బయటకు వచ్చింది కాబట్టి చాలామంది యువత కూడా జాగ్రత్త పడుతున్నారు. అంటే ఎట్లాంటి లీగల్ ఇష్యూస్ ఉంటాయి అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత కావచ్చు, ఒకవేళ ఇలాంటి స్కామ్లో విరుక్కున్న తర్వాత కావచ్చు? ఇప్పుడు బ్యాక్ డోర్ ఎంట్రీస్ ప్రిఫర్ చేయొద్దు. మీరు అడుగుతున్న క్వశ్చన్ బ్యాక్ డోర్స్ వాళ్ళు ఎట్లా పోతే ఎట్లా తీసుకొచ్చాను కదా, బ్యాక్ డోర్ ఎంట్రీస్ ప్రిఫర్ చేయొద్దు. జెన్యున్ కంపెనీస్ వాళ్ళకి నిజంగానే రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు స్పాన్సర్షిప్ వాళ్ళే తీసుకుంటారు కదమ్మా. నువ్వు డబ్బులు కట్టేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనం 20 లక్షలు కట్టాలంట, 60,000 ఉద్యోగం చేయాలంట. ఆ 20 లక్షలు రికవర్ కానీ 3 సంవత్సరాలు పనిచేయలేడు. ఎట్లా పాసిబుల్ అయితే చెప్పండి? ఇట్స్ రాంగ్ అమ్మా. అది అసలు అటువంటి స్కోపే ఉండదు. బ్యాక్ డోర్ ఎంట్రీస్ అనేది లేనే లేదు. అరొకరో కొంత అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి సర్టిఫికేషన్లో, వాళ్ళకున్న మార్క్ లిస్ట్లో కానీ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్లో కానీ ఎన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటే డీవియేషన్స్ తీసుకోవచ్చు కావచ్చు మేబీ. అంతేగాని ఏమీ లేకుండానే నువ్వు అక్కడ స్థిరంగా ఉండాలి, లేకపోతే చదువుకోనికి పోయినాము కంటిన్యూగా ఇక్కడనే ఉండాలి, నా వీసా ఎక్స్టెన్షన్ కావాలంటే ఇటువంటి బ్యాక్ డోర్స్ యాప్ చేస్తా అంటే కనుక దాని రెప్లికేషన్ కాన్సిక్వెన్సెస్ ఈ విధంగా ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడు ఈ స్కామ్ నందూస్ వరల్డ్ అనే స్కామ్ బయటకు వచ్చింది. గతంలో కూడా మంగ్లీ గారి స్కామ్ బయటకు రావడం జరిగింది. అంటే ఇవి కొన్ని రోజుల తర్వాత అటు బాధితులకు ఎలాంటి న్యాయం జరగకుండానే క్లోజ్ అయిపోతుంది. చాలామంది సామాన్యులు కూడా అనుకుంటున్న పరిస్థితి ఏంటంటే సెలబ్రిటీస్కి ఎలాంటి శిక్షలు పడవు, ఇక్కడ ఎలాంటి న్యాయం జరగదు సామాన్యులకు అని కూడా అనుకుంటున్నారు. అంటే దీంట్లో ఎలాంటి జరుగుతుంది అనుకోవచ్చు? సెలబ్రిటీస్ అనేది కాదు, ఇక్కడ డబ్బున్న వాళ్ళు, హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి శిక్షలు పడాయి. ఎందుకంటే వాళ్ళ డబ్బు ఉంటుంది కాబట్టి వాళ్ళు అన్ని మేనేజ్ చేయగలుగుతారు. ఎక్స్పర్ట్ అడ్వకేట్స్ పెట్టుకుంటారు, హై స్టాండర్డ్ అడ్వకేట్స్ పెట్టుకుంటారు, లీగల్ చట్టంలో ఉన్న లొసుకులు కూడా బాగా తెలిసిన అడ్వకేట్లను పెట్టుకున్న తర్వాత ఏమవుతుంది, ఆ చట్టంలో ఉన్న లొసుకులను వాడుకొని వాళ్ళు తప్పించుకుంటారు. వీక్ పర్సన్స్ ఎవరైతే ఆల్రెడీ నష్టపోయి ఉంటారు కాబట్టి వీళ్ళకి అడ్వకేట్ని హైర్ చేసుకునే ఛాన్స్ ఉండదు. అండ్ కంప్లైంట్ సైడ్ నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, గవర్నమెంట్ అడ్వకేట్స్ ఉంటారు. వీళ్ళకు ఇండివిజువల్ అడ్వకేట్స్కు, ప్రైవేట్ పార్టీస్కు ఉన్న అడ్వకేట్స్కు ఉన్న ఇంట్రెస్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్కి ఎక్కువ ఉండదు కాబట్టి ఇక్కడ వీళ్ళు విక్టిమ్ అయితేనే ఉంటారు. అక్యూజ్లు, నేరస్తులు, సంపాదించుకునేటోళ్ళు, దొంగతనంగా డబ్బు చేసుకునేటోళ్ళు చేసుకుంటూనే ఉంటారు. ఇక్కడ తప్పు ఎవరిదిరా అంటే వాళ్ళది కాదు, వీళ్ళది. వీళ్ళు నమ్మి పెట్టేటోళ్ళది, వీళ్ళది తప్పు. మనం కేసు ఫైట్ చేయడానికి కూడా మనకి ఇంకా మన డబ్బులు ఉండే అంత స్కోప్ ఉండేది, నాలెడ్జ్ అంతకంటే ఉండేది. వాళ్ళు డబ్బులు జమ చేసుకొని పెట్టుకుంటారు కాబట్టి ఎనీ సార్ట్ ఆఫ్ అడ్వకేట్ని హైర్ చేసుకుంటారు. దే విల్ డెఫినెట్లీ అంటే విన్ ద కేస్ సంపాదించుకునే వెనకేసుకుంటారు, కూడబెట్టుకుంటారు. దాని తర్వాత ఎక్కువ మాట్లాడితే ఐపీ పెట్టుకొని నోటీసులు ఇచ్చేసుకొని వీళ్ళు సచ్చేంత వరకు కేసులు నడుపుకుంటాం. ఇది పరిస్థితి. ఏదైతే ఇప్పటివరకు నందూస్ వరల్డ్ సంబంధించినటువంటి స్కామ్లో ఒకవేళ ఆ విక్టిమ్స్ ఆధారాలు నిరూపించినట్లయితే వాళ్లకు కూడా శిక్ష పడే అవకాశం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.